తర్వాత పుల్లటి పెరుగు, ఒడిము, ఉప్పు లేని ఒడిము ఎలాగొంది కృష్ణవేణి? బాగానే ఉందా? పర్వాలేదు అంటే బాగలేదు కానీ బాగుందని చెప్తున్నావా? నాకు తెలియాలి కదా. బాగానే ఉందా? మొక్క పెసలు ఎలాగున్నాయి? అందులో కూడా ఉప్పు వేయలేదు. లత, నువ్వు కష్టపడి వస్తావు కదా అని నాకు తెలుసులే. నువ్వు అక్కడ హాస్పిటల్లో పడిన కష్టం కూడా ఇక్కడ కష్టపడుతున్నావు, తింటున్నావు పాపం. చక్కగా వేడి వేడి పెసరట్టు కొత్తపల్లి గుడి దగ్గర బాగుంటుందట, తెచ్చుకుందట. బలి బలి. అయితే చెప్పమ్మా, నువ్వు పెరుగన్నం ఉప్పు వేసుకున్నావు, కృష్ణవేణి మాత్రం ఉప్పు వేసుకోలేదు. ఒడుము దీనికి కూడా ఉప్పు వేసుకోలేదు. అంటే అబద్ధం ఆడుకుంటూ చెప్పు, పెసరట్టు బాగుందా నా పెరుగన్నం బాగుందా? వద్దులే కట్సి వద్దు, పెసరట్టే నీకు నచ్చింది నాకు తెలుసులే. మరి ఉప్పు ఓడు, ఇది పెసలు ఓడు, పెసలు కూడా బాగుంది. బాగున్నాయా? బాగున్నాయి. నువ్వెంతమందికో సేవ చేసి వస్తున్నావు బాగుంది కాబట్టి నీకే మాత్రమే చేద్దామని ఒక ఆశతో వండాను. ఓకేనా? పాపం ఇష్టం లేకపోతే కష్టపడి తిని పిల్ల. ఇద్దరు చెప్పండి, బాగుందా లేదా గట్టిగా? 3 సార్లు లాగాలి, బాగుంది 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 అని. కొంచెం అన్న కొంచెంతో సెలవు తీసుకుంటున్నానండి.